చూడండి, పహల్గాంలో చంపిన వాళ్ళు టెర్రరిస్టులు అయితే, అరే పహల్గాంలో చంపిన వాళ్ళు టెర్రరిస్టులే, ఉగ్రవాదులే. అక్కడ హిందువుల్ని ఊచకోత కోసిండ్రు. ఇది ఇప్పుడు కాదు కదా, ఎప్పటి నుంచో నడుస్తూనే వస్తుంది. మరి మణిపూర్లో క్రిస్టియన్స్ని చంపిన హిందువులు ఏమవుతారు? అమ్మ పానీపూరి నీకే ఈ వీడియో. మణిపూర్లో క్రిస్టియన్స్ని చంపిన హిందువులు ఏమవుతారు అంటే, అక్కడ రెండు తెగల మధ్య గొడవ జరుగుతుంది. ఆ తెగలు కూడా భారతదేశంలో పుట్టిన తెగలు. సో ఇక్కడ తెలంగాణలో కూడా తెలంగాణ ఆంధ్ర తెగల మధ్యలో ఎలా అయితే గొడవలు జరిగాయో అక్కడ కూడా అలాంటి గొడవలే అన్నమాట. కాకపోతే అక్కడ రెండు మతాలు కనిపిస్తున్నాయి. అక్కడ కూకీ అండ్ ఏదైతే ఇంకొక తెగ ఉందో, సో వీళ్ళ మధ్యలో ఆ గొడవలు అన్నమాట. సో అందులో ఏంటంటే ఆ రెండు మతాల వాళ్ళు ఇరువైపున ఉన్నారు. సో అక్కడ కేవలం క్రిస్టియన్స్ని మాత్రమే అక్కడ టార్గెట్ చేయట్లేదు. ఏది టార్గెట్ చేసినా కూడా అది ఇంటర్నల్గా ఉన్న వాళ్ళు చేస్తున్నారు. అండ్ అక్కడి కొంతమందికి కొన్ని తెగ వాళ్ళకి బయట నుంచి టెర్రరిస్టులు, క్రిస్టియన్ టెర్రరిస్టులు ఫండింగ్ చేస్తూ వాళ్ళ చేతిలో గన్నులు పెడుతూ ఎక్కువ పెడుతున్నారనమాట. సో దీని గురించి మాట్లాడే దమ్ము ఉండదు, కానీ సో ఇలాంటివన్నీ మాట్లాడుతుంటారు.